జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పాకిస్తాన్లో గుర్తు తెలియనటువంటి రాకుమారులు మరొకసారి రెచ్చిపోయినారు ఈసారి మళ్ళా ఇంకొకటి టార్గెట్గా పెట్టుకొని అయిపోయింది సరే వాడు ఎవడో ఆ కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకే అసలు పాకిస్తాన్లో ఏమి జరుగుతుందో ఎవరికి కూడా తెలియడంలే ఒక పక్క ఈ పశ్చిమ వైపున ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో తెహ్రీకే తాలిబాన్లు వాయించి పారేస్తారు మరోవైపు పాకిస్తాన్ నైరుతి వైపున ఉన్నటువంటి ఈ బెలూచిస్తాన్లో బెలూచి రెబల్స్ వీర వాయింపుడు వాయించి పారేస్తారు ఇక పాకిస్తాన్కు గుండెకాయ లాంటి ఈ పంజాబ్ సింధ్ రాష్ట్రాలలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ చేస్తా తమ సత్తానైతే చూపించారు ఏ పక్కన పక్క దొరువే వచ్చే డ్యాన్సులు అయినాయి మామూలు డ్యాన్సులు కాదంతా బ్రేక్ డ్యాన్సులు ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ లపాకిస్తానీ గాళ్లను వాయించి పారేస్తారు సరే ఈ బెలూచి రెబల్స్ గురించి అదేవిధంగా తెహ్రీకే తాలిబాన్ల గురించి మనం ఇప్పటికే అనేక సార్లు చెప్పుకున్నాం ఇకపైన కూడా అనేక సార్లు చెప్పుకోబోతాం దాంట్లో అయితే డౌట్ ఏంలే ఇక బెలూచి రెబల్స్ మరొక దాడి చేశారు ఆ దాడి గురించి ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకంటే మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా సరే ఇప్పుడు ఈ గుర్తు తెలియనటువంటి రాకుమారులు చేసిన మరొక ఘనకార్యం గురించి చెప్పుకుందాం సంతోషంగా ఉదాహరణకు బెలూచి రెబల్స్ ఈ బెలూచిస్తాన్లో మాత్రమే దాడి చేస్తారు తెహ్రీకే తాలిబాన్లు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోనే దాడి చేస్తారు ఈ గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లో ఎక్కడున్నా సరే అది ఏ ఏరియా అయినా కూడా దాడులు చేసి లేపేస్తున్నారు ఏ ప్రదేశంలో దాక్కున్నా అక్కడికి చొరబడి మరీ అంతమొందిస్తున్నారు ఉదాహరణకు పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రం సింధు రాష్ట్రాలు ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాలు కూడా పాకిస్తాన్ తీవ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీకు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు అత్యంత సురక్షితమైనటువంటి రాష్ట్రాలు ఇక్కడ పాకిస్తాన్దే డామినేషన్ ఉంటుంది పాకిస్తాన్ ఆర్మీ కన్సర్న్లో నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు అంటే అంత పటిష్టంగా పగడ్బందీగా ఉంటుందన్నమాట అయినప్పటికీ మన గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఈ పంజాబు అదేవిధంగా సింధు రాష్ట్రాలలో ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ చేస్తూ ఉంటారు అందుకే ఈ గుర్తు తెలియనటువంటి రాకుమారుల పేర్లు చెప్తే పాకిస్తాన్ ఆర్మీ అదేవిధంగా పాకిస్తాన్ పోలీసులకు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు ఉత్సాహపడుతుందంట వాళ్ళ పేరు ఇంటేనే చాలు కుళాయిలు తిప్పేస్తారు లోట పోతుంది కాళ్ళ మెట్టి ఎప్పుడు ఎవడు ఎటు నుంచి ఎలా కాలుస్తాడో తెలియక అదిరిపి సచ్చారంట బెదిరిపి ఈ క్రమంలోనే నిన్న మళ్ళీ మన గుర్తు తెలియని రాకుమారులు మరొకసారి విజృంభించారు పాకిస్తాన్ తీవ్రవాద కమాండర్ అయినటువంటి ఖారీ షాజాదాను కాల్చి చంపేశారు వీడు లష్కరే తోయిబా టాప్ లీడర్ అనమాట అంతేకాదు లష్కరే తోయిబా తరపున ఫండ్స్ కలెక్ట్ చేసేది కూడా ఈ ఖారీ షాజాదానే అంటే వీడు లష్కరే తోయిబా సంస్థకు వెన్నుముక లాంటివాడు అనమాట వీడు కూడా ఈ హఫీజ్ సయీద్ ఉన్నాడు కదా ఆ హఫీజ్ సయీద్కు బంధువే కావడం ఇక్కడ గమనార్హం ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలా కాశ్మీర్లో మానవహోమం సృష్టించే ఈ పాకిస్తాన్ తీవ్రవాద సంస్థల్లో అత్యంత శక్తివంతమైన తీవ్రవాద సంస్థ ఈ లష్కరే తోయిబానే ఆ తరువాత జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ ఆల్ బదరు కాశ్మీరీ టైగర్ తీవ్రవాద సంస్థలన్నీ కూడా ఉంటాయి అంటే ఇవి కాశ్మీర్లో పనిచేసే టాప్ 5 తీవ్రవాద సంస్థలు అందుకే ఈ గుర్తు తెలియనటువంటి రాకుమారులు ఎక్కువగా ఈ లష్కరే తోయిబా జైషే మహమ్మద్లను టార్గెట్ చేస్తారు ఈ క్రమంలోనే ఇప్పుడు లష్కరే తోయిబాకు చెందినటువంటి ఈ ఫండ్ రైజర్ అయినటువంటి అదేవిధంగా అకౌంటెంట్ అయినటువంటి ఈ ఖారీ షాజాదాను లేపేశారు అది కూడా కరాచీలో కావడం గమనార్హం ఈ కరాచీలోని ఖైరాబాద్ ఏరియాలో ఒక మసీదుకు తన కారులో వెళ్తూ ఉండగా బైక్ మీద వేగంగా వచ్చినటువంటి ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఖారీ షాజాదా పైన కాల్పులు జరిపి టక్కమని అక్కడి నుంచి మాయమైపోయినారు దీంతో ఇప్పుడు పాకిస్తాన్లోని తీవ్రవాద నాయకులు భయపడి చేస్తారంట ఈ రంజాన్ లోపు ఇంకా ఎంతమంది చంపుతారేమో అని చెప్పేసి ఒక్కొక్కరు ఒత్తిపోతారు అందుకే పాకిస్తాను తమకు గట్టి రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ తీవ్రవాద సంస్థల నాయకులు పాకిస్తాన్ ఆర్మీని అయితే డిమాండ్ చేస్తారంట చూడండి తీవ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీ రక్షణ ఇవ్వాలా అది ఆ పాకిస్తాన్ అంటే ఏమైనా కూడా ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్కు ఉండే ప్రత్యేకత వేరు అది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలా వాళ్ళ గొప్పతనాన్ని సరే ఇకపోతే హఫీజ్ సయీద్ విషయానికి వస్తే నేను మొన్న ఒక న్యూస్లో చెప్పిన ఏది ఆయన కూడా కాల్ చేశారంట సాగు బతకలో ఉన్నాయంట ఇప్పుడు చచ్చాడో తెలియదు అని చెప్పేసి సరే వాడు గత వారం రోజుల నుంచి రావల్పిండిలోనే ఒక హాస్పిటల్లోనే ఉన్నాడని చెప్పి సమాచారం అయితే వస్తుంది ఎప్పుడు లేస్తాడో అసలు బతుకుతాడో లేదో లేక ఎప్పుడు పోతాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడంట ఈ హఫీజ్ సయీద్ చనిపోతే వాడు గుండెపోటుతో పోయినాడని చెప్పి చెప్పడానికి పాకిస్తాన్ అన్ని రకాల ప్లాన్లు కూడా సిద్ధం చేసుకునిందంట అది ఆ విషయమా మొత్తానికి మన గుర్తు తెలియనటువంటి రాకుమారులు పాకిస్తాన్ అయితే షేక్ చేపిస్తారంటే అది అట్టుంటుంది మామూలుగా ఉండదు తమాషా
మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.